నెక్స్ట్ టైం ఎప్పుడు విజువలైజ్ చేసుకున్నా వాళ్ళు ఆ సీన్కి ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. దాన్ని మళ్ళీ మళ్ళీ విజువలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో కొత్త ప్యాటర్న్స్ సృష్టిస్తారు. అండ్ డెఫినెట్గా నేను చూశాను చాలామంది ఈ టెక్నిక్ వాడి భయాల నుంచి బయటపడ్డారు. వీ హ్యాడ్ అ క్లయింట్, ఆవిడకి ఏంటంటే డాక్టర్ స్విమ్మింగ్ చేస్తేనే బెటర్ ఆవిడకున్న బాడీ పెయిన్స్ కన్నారు. షీ వాజ్ స్కేర్డ్ ఆఫ్ వాటర్, కానీ ఈ టెక్నిక్ ద్వారా షీ గాట్ కమ్ అవుట్ ఆఫ్ వాటర్, భయం బయటపడ్డారు. ఒక వ్యక్తికి హార్ట్ సర్జరీ అయిందనమాట. తర్వాత ఆయన ఇంట్లో ఉంటారు. ఇంట్లో వాళ్ళ వైఫ్ కొడుకు బయటికి వెళ్ళినా కానీ ఆయనకేమో అయిపోతుంది, నాకు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది, ఇంట్లో ఎవరు లేరు, నేను చచ్చిపోతానేమో, లేదా వెళ్ళిన మా భార్య కొడుకు సేఫ్గా ఇంటికి వస్తారో లేదో, ఈ భయం చాలా ఉండింది. ఒకటే ఒక సెషన్ చేయించానండి. ఆయన అన్నాడు ఈ రోజు వరకు ఆయనకు ఆ భయం పోయింది. నౌ హీ ఫీల్స్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేనే నా ధైర్యం ఇస్తాను అందరికి. ఈ భయాన్ని ఎట్లా పోగొట్టిరు మీరు? ఇదే ఎన్ఎల్పి టెక్నిక్ నేను చెప్పిందాను కదా, డిసోసియేటివ్. అలా ఇలానే మనీ గురించి కూడా అలాగే నెగటివ్ సీన్ని డిలీట్ చేసి పాజిటివ్ సీన్ని క్రియేట్ చేయిస్తామన్నమాట. ఇట్ విల్ బి అరౌండ్ 15 minutes to half an hour సెషన్ ఉంటుంది. బట్ ఆ మనిషికి ఆ ప్యాటర్న్ అనేది పర్మనెంట్గా దూరం అయిపోతుంది. అండ్ ఎన్ఎల్పి ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కనుక్కున్న సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒక విషయం మనం ప్రాక్టీస్ చేయాలి అంటే కనీసం 10,000 గంటలు ప్రాక్టీస్ చేస్తే మనం దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు ఒక ఎన్ఎల్పి ద్వారా మనం ఒక నెగిటివ్ విషయం నుంచి బయటపడవచ్చు. ఇది డిసోసియేటివ్ టెక్నిక్. ఇంకా చెడు అలవాట్ల నుంచి బయటపడవచ్చు. అంటే డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, క్రానిక్ సిగరెట్ స్మోకింగ్. తర్వాత ఇంట్లోనే దొంగతనం చేస్తాడు ఒక అబ్బాయి, అంటే ఆ హ్యాబిట్ ఉంది, ఇట్ ఇస్ కాల్డ్ క్రిప్టోమెనియా. ఇంట్లోనే అమ్మ నాన్నలకు తెలియకుండా డబ్బు తీయడం, ఇంట్లో చేసేవాడు అబ్బాయి. ఆ అబ్బాయి పూర్తిగా మారి బుద్ధిమంతుడయ్యి హీ స్టార్టెడ్ ఎర్నింగ్ హిస్ మనీ నౌ. సో అంటే ఇవన్నీ కేసెస్ మీరు చూడడం జరిగింది? ఇవి మా కమ్యూనిటీలో జరిగిన కేసెస్ అండి, నా క్లయింట్స్ వీళ్ళంతా.